నేను ఇమ్రాన్ ఖాన్. వెల్కమ్ టు భారత్ కార్స్. భారత్ కార్స్ మదనపల్లి అండి. సో ఏందిరా ఈ రోజు బండిలోనే కూర్చున్నాను అనుకున్నారా? ఎందుకంటే ఈ రోజు బండి కూడా అట్లా బండి వచ్చింది. అంటే ఇంతకు ముందు కూడా మనం ఈ వీడియోస్ కూడా షూట్ చేసినాము. సో ఈ బండి ఎందుకంటే 2 బండ్లు కూడా ఒకేసారి తెచ్చేసినాము. బండి పరంగా మాట్లాడుకుంటే బండి టాటా నెక్సాన్ అండి. ఎందుకంటే మనకు చాలా మంది అడిగినారు ఈ మధ్య కాలంలో టాటా నెక్సాన్ కావాలా అని చెప్పి చాలా వరకు మనకు రిక్వైర్మెంట్స్ వచ్చినాయి. బట్ ఇది కూడా డీలర్ బండి అండి. కస్టమర్ బండి అయితే కాదు, డీలర్ బండి. టాటా నెక్సాన్ వాళ్ళ కోసమే వచ్చిందనుకుంటా. 2019 డీజిల్ వేరియంట్ అండి. 2019 మోడల్ అన్నమాట బండి అయితే గన. ఇంకా బండి పరంగా మాట్లాడుకుంటే బండి చాలా బాగుందండి. 60,000 తిరిగింది కేవలం. ఎందుకంటే లో రీడింగ్ కదా! 60,000 అయితే తిరిగింది. ఇన్సూరెన్స్ విషయానికి వస్తే జూన్ వరకు ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది. సో ఇంకా టైర్స్ పరంగా మాట్లాడుకుంటే మనం టైర్స్ ముందరైతే కొత్త టైర్లు అయితే ఏయడం అయితే జరిగింది. ఎక్కువ టైర్లు ఉన్నాయి. వెనకాలైతే షోరూమ్ టైర్లే ఉన్నాయండి. ఎందుకంటే కొద్దిగా చాలా తక్కువ ఉన్నాయి. ఎందుకంటే షోరూమ్ టైర్లే ఉన్నాయి. ముందర ఒకటి మార్చినారనమాట. ఇంకా బండి క్వాలిటీ విషయానికి వస్తే A1 క్వాలిటీ ఉంటుంది. బండి చాలా బాగుంటుంది. క్వాలిటీ ఫుల్‌గా ఉంటుందన్నమాట. ఎందుకంటే 60,000 తిరిగిన బండి, లేటెస్ట్ బండి, అది కూడా డీజిల్ అండి. పెట్రోల్ అయితే కాదు. ఇంకా వేరియంట్ పరంగా మాట్లాడుకుంటే దీంట్లో అంటే వస్తే ఇది టాప్ ఎండ్ అయితే కాదు, మిడ్ వేరియంట్ అండి. XM అన్నమాట. XM 1.5 అన్నమాట. బండి అయితే డీజిల్ వేరియంట్ BS4 అండి. BS6 అయితే కాదు. 2020 నుంచి BS6 వచ్చింది. ఈ బండి చూసుకుంటే BS4 ఇంజిన్ అన్నమాట. సో ఒక్కసారి బండి రౌండ్ అనేది ఒక్కసారి చూసేద్దాం రండి. సో ఇంకా గ్లాస్ విషయానికి వస్తే ఫ్రంట్ గ్లాస్ కూడా మారిండదండి బండికి. ఫ్రంట్ గ్లాస్ ఇక్కడ చూసుకోవచ్చు. చాలా సార్లు ఈ స్టిక్కర్ నేను చూపిస్తాను. రిజిస్ట్రేషన్ అంటే చేయించినప్పుడు ఈ స్టిక్కర్ అనేది తగిలిస్తారు మనకు. ఆ గ్లాస్ కూడా మారలేదు. ఏ ఒక్క పార్ట్ కూడా మారలేదు. ఎక్కడ గాని అంటే బండి అయితే కలర్ అండి. ఈ బ్లూ కలర్ అన్నమాట. అంటే కలర్ కాంబినేషన్ బ్లూ అండ్ వైట్ ఇస్తాడన్నమాట. పట్టీలు చూసుకుంటే లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ చూసుకుంటే పట్టీలు వైట్ ఉంటాయి. కలర్ కాంబినేషన్ బాగుంటుంది. బట్ ఏమంటే బ్లూ కలర్ కావాల్సినోళ్ళే ఇట్లా ఈ కలర్ తీసుకుంటారు గానీ మనకు బ్లూ, రెడ్ ఇవన్నీ ఏమంటే కొంతమంది లైక్ చేసే వాళ్ళే, అంటే ఇష్టపడిన వాళ్ళే తీసుకుంటారు. నంబర్ విషయానికి వస్తే నంబర్ కూడా చూసుకోవచ్చు. 6791 అంటే 39 ఉంది అనుకున్నారు. 39 అంటే మనకు 18 ఎండింగ్ నుంచి 39 వస్తుంది. ఇంకా అదే చెప్తే కదా మీకు వైట్ కలర్ పట్టీ వస్తుందని చెప్పి. అంటే డ్యూల్ టోన్ లాగా అనుకోండి. ఎందుకంటే బ్రీజాలో డ్యూల్ టోన్ అంటే బ్లాక్ అండ్ రెడ్ ఇస్తాడు. ఈ బండిలో చూసుకుంటే కూడా వైట్ అండ్ బ్లూ కాంబినేషన్ ఇస్తాడు అనమాట. లోపల ఒక్కసారి చూసుకుందాము. సో ఒక్కసారి మనం రీడింగ్ కూడా చూద్దామండి. రీడింగ్ చూసుకుంటే గన మీకు 65,000 అండి. 65,000 తిరిగింది. కేవలం 65,000 అయితే తిరిగింది బండి అయితే గన. ఒకసారి రీడింగ్ కూడా ఆన్ చేస్తానండి. ఇక్కడ చూసుకోవచ్చు. 65,000 అయితే తిరిగింది బండి. ఇంకా ఇంకా ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ప్లేయర్ చూసుకుంటే మీకు షోరూమ్ ప్లేయరే ఉంటుందన్నమాట. ఇంకా ఇక్కడ చూసుకుంటే అంతా మనకు ఫీచర్స్ అనేది ఇస్తాడండి. మోడ్స్ లోపలంతా ఇక్కడ చూస్తాడు. ఇంకా ఇంకోటి ఏమంటే ఇక్కడ చూసుకోవచ్చు మనకు ఎకో మోడ్, స్పోర్ట్స్ మోడ్ అండ్ సిటీ మోడ్ 3 ఉన్నాయండి. ఇక్కడ చూసుకోవచ్చు. ఓకేనా, మనం మార్చుకోవచ్చు ఎట్లా కావాలంటే అట్లా. దీంట్లో ఇంకా గేర్ విషయానికి వస్తే 6 స్పీడ్ గేర్ బాక్స్ అండి. 6 గేర్లు ఉంటాయి. ఇంకా రివర్స్ తో పాటు వేసుకుంటే మనకు 7 గేర్లు ఉంటాయి అన్నమాట. ఇంకా ఇక్కడ చూసుకుంటే మనకు ఏసీ విషయానికి వస్తే ఏసీ కూడా కొత్త బండి కదా, ఏసీ బాగా వస్తుందండి. ఇన్సూరెన్స్ విషయానికి వస్తే ఇన్సూరెన్స్ జూన్ వరకు ఉందండి బండికి. ఇంకా లోపల సీట్ కవర్స్ అన్ని షోరూమే ఉంటాయి బండికి. సన్ రూఫ్ అయితే లేదండి. దీంట్లో టాప్ అండ్ ఎగ్జెట్ ప్లస్ కి అయితే సన్ రూఫ్ వస్తుంది. దీనికైతే సన్ రూఫ్ లేదండి. ఇంకా ఇంకా క్వాలిటీ విషయానికి వస్తే క్వాలిటీ ఇంకా నేను ప్రత్యేకంగా చెప్పే అవసరం అయితే లేదనుకుంటాను. ఎందుకంటే లేటెస్ట్ బండి, తక్కువ తిరిగిండే బండి కాబట్టి మనం క్వాలిటీ పరంగా సపరేట్ గా మాట్లాడుకునే అవసరం అయితే లేదనుకుంటాను నేనైతే గన. ఇంకా బ్యాక్ సైడ్ ఒకసారి మనం డిక్కీ ఓపెన్ చేద్దాము. సో బ్యాక్ సైడ్ ఒకసారి చూసుకుంటే బ్యాక్ సైడ్ డిక్కీ కూడా చూసుకోండి లోపల. ఎందుకంటే కలర్ మరీ మీకు చాలా గ్లేజింగ్ గా కనిపిస్తుంటుంది. అంటే ఈ కలరే అట్లాంటిదండి. ఇంకా లోపల కూడా చూద్దాం మనము. లోపల చూసుకుంటే స్టెప్నీ దాదాపు 80% స్టెప్నీ ఉందండి. అంటే షోరూమ్ స్టెప్నీనే. ఎప్పుడైనా తీసింటారు, ఒకటి 2 సార్లు తీసింటారు నాకు తెలిసి. అందుకని 80% స్టెప్నీ అయితే ఉంది. లోపల ఎక్కడ కానీ యాక్సిడెంట్ అనేది లేదు. ఎందుకంటే 60,000 ఏం యాక్సిడెంట్ అవుతుందండి బండి అయితే కన్నా. ఓకే, దీని గురించి ఏమైనా మళ్ళీ మీకు ఏమైనా వివరాలు కావాలంటే కూడా, దీని గురించి ఏమైనా మీకు అంటే ఏమైనా డౌట్స్ ఉంటే కూడా దయచేసి మాకు కాల్ చేసుకోండి. అంటే మా 3 నంబర్లు కూడా ఇస్తుంటా. దాంట్లో 2 నంబర్లు నా ఉంటాయి. ఒకటి మా మాలిక్ది ఉంటుంది. ఇద్దరికి ఎవరికైనా కాల్ చేసుకోండి. దాని గురించి పూర్తి వివరాలు అనేది ఇస్తాం. ఈ బండి కాదు, ఏ బండి అయినా కూడా. ఒక రోజు అంటే ఈ 2-3 రోజులు మన ఆఫీస్ పార్కింగ్ మొత్తం వీడియో షూట్ చేద్దామండి. ఎందుకంటే ఆల్మోస్ట్ ఫుల్ అయిపోయింది బండి. అంటే మొత్తం 40 బండ్లు కెపాసిటీ మొత్తం ఫుల్ అయిపోయింది. అందుకని ఫుల్ అయిపోయిన తర్వాత మనం షూట్ చేద్దాం అనుకుంటే దాని గురించి కూడా ఒక 2-3 రోజుల్లో టోటల్ వీడియోని షూట్ చేసి పెడతాను. ఇంకా ఈ బండి ప్రైస్ చూసుకుంటే
ప్రైస్ గురించి ఎవరైనా కావాలంటే కూడా దయచేసి నాకు కాల్ చేసుకోండి. ఇంక ప్రైస్ అయితే చెప్తానండి. ఎందుకంటే వాళ్ళు చెప్పేమన్నారు అందుకని నేను చెప్తాను. 7.5 లక్షలు అయితే ఆస్కింగ్ ప్రైస్ అయితే చెప్తున్నారు. ఎవరైనా వస్తే నెగోషియేషన్ ఉంటుంది. ఖచ్చితంగా నెగోషియేషన్ చేస్తారు. 7.5 లక్షలు అయితే దీని ప్రైస్ అండి. 7.5 అయితే చెప్తున్నారు ఆస్కింగ్ ప్రైస్. మేబీ ఒక 20,000-30,000 అయితే తగ్గొచ్చు. అంతకు మించి అయితే తగ్గదండి. ఎందుకంటే అంతకు మించి అయితే తగ్గదు మాక్సిమం అయితే. ఎందుకంటే చాలా మంది ఇప్పుడు నేను ఈ రేట్ చెప్పినాను కదా! దానికోసం 6 లక్షలు అడిగే వాళ్ళు ఉంటారు. 6.5 అడిగే వాళ్ళు ఉంటారు. కానీ దయచేసి చెప్తాను, ఎవరైనా ఇంట్రెస్టెడ్‌గా ఉంటేనే కాల్ చేసుకోండి. ఎందుకంటే టైమ్ పాస్ చేయొద్దండి. ఈ బండి 7 లక్షల పైనే వస్తుంది. లోపలైతే రాదు. పై మాటే ఈ బండైతే గన. ఎందుకంటే మళ్ళీ మళ్ళీ ఫోన్ చేసి మళ్ళీ డిస్కషన్ పెట్టుకొని దాని గురించి బాగుండదు గదా! ఈ బండైతే ఇంకోసారి కూడా చెప్తున్నా. ఈ బండైతే 7.5 లక్ష చెప్తున్నారు. 7.20, 7.30 ఆ మధ్యలో వస్తుందండి. ఓకే. ఇంకా ఏదైనా మీకు డౌట్ ఉంటే దయచేసి మాకు కాల్ చేసుకోండి. అండ్ థాంక్ యూ అండి. థాంక్ యూ వెరీ మచ్. నా కెమెరామన్ వాలిద్‌తో నేను ఇమ్రాన్ ఖాన్. జై Sorry ass DJ.